కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలా ప్రజావేదిక అనేది పెట్టి జనాల తక్లీఫ్లు ఏంటియో షవులారు వింటాం, మీ బాధలు తీరుస్తాం, మాకు వచ్చి చెప్పుండ్రి. మీకు మంత్రులు అందుబాటులోనే ఉంటారు. జనాలకు ఏ చిన్న తిప్పలు వచ్చినా మంత్రులు తిండి తినకుండానైనా ఆ బాధలు తీరుస్తారు అన్నట్టు చెప్పిండ్రు. ఆ ప్రజావేదిక ఏమైందో ఎటువైందో తెలియదు కానీ ఈ మంత్రి మేడం చూడుండ్రి, పబ్లిక్ తిప్పల ఏ తిరగ తీరుస్తున్నదో. పాపం మంత్రి కొండా సురేఖ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టే ఉన్నదట. ఎక్కడ మీటింగ్ పెట్టి ప్రజల కష్టాలు అరుచుకుందామని చూసినా సీన్ రివర్సే అవుతున్నదట. వరంగల్ జిల్లాలో జీడబ్ల్యూఎంసీ 12వ వార్డు సభ పెడితే అక్కడికి పోయింది. పబ్లిక్ వాళ్ళ కష్టాలను కాగితాల కలపలల్లో రాసుకొని మంత్రి మేడంకి ఇద్దామని పోయిందట. జరసేపు వాళ్ళతో మాట్లాడినట్టు వేసి జనం ఇచ్చే వినతి పత్రాలు తీసుకున్నట్టు వేసి అక్కడి నుంచి పోయిందట. ఇక జనాల లొల్లి చూడాలి, చిన్నగా లేదు పోండ్రి, మాకు అది లేదు మీకు ఇది లేదు, ఏందో నామకే వాస్తు అన్నట్టు వచ్చిపోతే మా కష్టాలు తీర్చేదేవలు. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? మా బాధలు చెప్పుకుంటా అంటే ఈయన ఓపిక లేకుంటే మా తిప్పలేం తీరుస్తారు అన్నట్టు మాట్లాడుకుంటా ఏడ్చినంత పని చేసిర్రు. మంత్రి మేడం వస్తున్నదంటే ఎంతో భరోసాతోనొచ్చినాం, కానీ కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు చేసింది. అట్లొచ్చి ఇట్లా పోయింది. ఇదేనా మా బతుకులను బాగు చేసుడు? తినేతానికి మాకు తిండి లేదు, వానలకు వరదలకు తలదాసుకునేతానికి ఓ ఇల్లు లేదు, ఏమన్నంటే ఇస్తాం చూస్తాం అనుకుంటా 2.5 ఏండ్ల కాలం తీసిండ్రు. తీరా ఇప్పుడు అట్లొచ్చి ఇట్లా పోతే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలని దుఃఖాన్ని దిగమింగుకొని కోపం ఎల్లగక్కిండ్రు. ఏందో ఏమో గాని గిసోంటి నిరసనలు జనాల తిరుగుబాట్లు మంత్రి సురేఖకే ఎదురైతాయి. ఎందుకో ఇట్లా జనాలు తిట్టకుండా ఉండే రోజులు ఎప్పుడొస్తాయో కాంగ్రెస్ పార్టీ మంత్రులకు. అయిపోయిన పెళ్లికి సప్పుట్లు కొట్టుడు ఆపుతనే లేరు ఏపీ లీడర్లు. అరిగిపోయిన రికార్డు తీరుగా ఎప్పటికీ పాడిందే పాడరా పాస్వాన్ల దాసా అన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద ఏడుస్తూనే ఉన్నారు. యువకి ఏపీ బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నాడో చూడుండ్రి. నిర్ణయం వల్ల 2014లో కేవలం ఒక ప్రాంతీయ బీఆర్ఎస్ అనేటువంటి ఆవేళ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణల మధ్యన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాలను రెండు కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో స్పష్టత లేనటువంటి కారణంగా కేవలం ఎన్నికలే లక్ష్యంగా 2014కు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఈ రకమైన నష్టం జరిగింది. ఇన్నరా మస్తు నష్టం జరిగిందట. తెలంగాణ ఏర్పాటు చేస్తే ఏపీకి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నదట. రాష్ట్రం ఈడిపోయి 12 ఏళ్ళు అవుతున్నాయి కదా, మరి రాజధాని కట్టుకోగా తెలంగాణ రాష్ట్రం అడ్డుపడ్డదా? ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసిన దాంట్లో ఏపీకి జరిగిన నష్టం ఘోరంతా కూడా కాదు. ఏమంటున్నారు ఎంపీ సారు? కేసీఆర్ సారు ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టిండా అంటే కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రాల బారి ముద్దుగా 3 పంటలు పండించింది నిజం కాదా? తెలంగాణ నిధులు దోసుకున్నది నిజం కాదా? మా తెలంగాణ పోరగాండ్లకు కొలువురు రాకుండా మీరే కొట్టేసింది నిజం కాదా? సెక్రటేరియట్ను మీ అడ్డా చేసుకొని ఆటాడింది నిజం కాదా? తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా? కేసీఆర్ సార్ రెచ్చగొట్టిండా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసమే రాష్ట్రాన్ని ఇడగొట్టిందా? అట్టెట్లా మాట్లాడుతున్నారు సారు? తెలంగాణ రాష్ట్రం కోసం పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటాంటే చూడలేక ఆ కన్న తల్లుల కన్నీటి ధారలు దూడ్చేతానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇచ్చింది. ఏపీ రాష్ట్రంలో మొత్తానికే కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందని తెలిసినా తెలంగాణ జనాల గోస చూడలేక మీ ఆంధ్ర పెత్తందారుల దోపిడీలు ఆపేదానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కాదు, తెలంగాణ రాష్ట్రం అనేది 60 ఏండ్ల కళ. అది మా ఆత్మగౌరవం. పెత్తనాలను సహించని తత్వం తెలంగాణది. కేసీఆర్ రెచ్చగొడితే కాదు, తెలంగాణ ప్రజలు రెచ్చిపోయి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దానికి కేసీఆర్ నాయకుడు అయిండు. ఈ బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడుతుంటే తెలంగాణ బీజేపీ లీడర్లు ఎక్కడున్నారు కావచ్చు? తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అస్సలు ఇష్టం లేనట్టు బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే దాన్ని అడ్డుకోవాలి కదా. సభల కాకుండా బయటికి వచ్చినాకనైనా ఆ మాటలు ఖండించాలి కదా. కానీ ఇక్కడ బీజేపీ ఎంపీలకు తెలంగాణ సోయి కంటే ఏపీ సోయే ఎక్కువ నట్టు కొడుతున్నది. రాష్ట్రం వచ్చి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నా ఇంకా విషయం కక్కుతున్నారంటే ఏపీ లీడర్లకు తెలంగాణను చూస్తుంటే కళ్ళు మండుతున్నాయి. వాళ్ళ దోపిడీ నుంచి తప్పించుకొని బాగుపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు. తెలంగాణకు రావాల్సిన సెంటర్ సర్కార్ నిధులను రాకుండా చేసి నీటి ప్రాజెక్టులలో ఏదో గోల్మాల్ చేసే కుట్రలు ఎన్ని చేసినా తెలంగాణ బాగుపడుతున్నాయి కదా, అగో అది తట్టుకోలేకపోతున్నారు కావచ్చు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పల్లె జనాలు.